వెల్కమ్ టు MK7 టీవీ. సకాలంలో పనులు పూర్తి చేయండి. జిల్లా సమగ్ర ఆర్థిక భవన సముదాయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శంకర్. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న సమగ్ర ఆర్థిక భవన సముదాయం పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణం జిల్లా సమగ్ర ఆర్థిక భవనాన్ని సందర్శించారు. ఈరోజు ఇక్కడ ఫైనాన్స్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ట్రెజరీ డిపార్ట్మెంటు ఆడిట్ డిపార్ట్మెంట్ అన్నీ కలిపి ఇక్కడ 13.5 కోట్లతో గత 14-19 టైంలో అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్లోనే శాంక్షన్ అయింది. దాదాపు 70% వర్క్ జరిగిపోయింది. దీనికి ఓన్లీ ఏసీ వర్క్, ప్లంబింగ్, ఎలక్ట్రిఫికేషను, ఫ్లోరింగ్, ఫినిషింగ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. సో దీనికి ఈరోజు కూడా గత 5 సంవత్సరాలుగా దీంట్లో కనీసం ఒక తట్టెడు మట్టి కూడా ఇక్కడ వేయలేదు, ఒక ఇటుకు కూడా వేయలేదు పరిస్థితి. పూర్తిగా ఎంత మంచి స్ట్రక్చరు పాడైపోయిన స్థితిలో ఉంది. ఇప్పుడే ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే నేను ఈరోజు పరిశీలన నిమిత్తం ఈరోజు రావడం జరిగింది. దీనికి సంబంధించిన కాంట్రాక్టులతో మాట్లాడాం. అలాగే దీనికి సంబంధించిన ఏసీ కాంట్రాక్టర్ అందరితో మాట్లాడాం. 4 రోజుల్లో చేస్తామని చెప్పారు. అతనికి నోటీసు కూడా ఇస్తున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే ఆయన టెర్మినేట్ చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ పిలుస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సంబంధిత ఎండీ గారితో అందరితో మాట్లాడి ఈ బిల్డింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఆయా డిపార్ట్మెంట్ల వారికి, శాఖల వారికి వీలైనంత తొందరగా అందుబాటులో తేడానికి నా తరపున నేను పూర్తిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. మీద రాసేసి నాకు PDF వాట్సాప్లో పెట్టండి, ఒరిజినల్ ఏమి నాకు కొరియర్ పెట్టండి, సరేనా? దాన్ని బేస్ చేసుకుని మీకు ఒక లెటర్ ఇష్యూ చేస్తాం, మీకు నోటీస్ ఇష్యూ చేస్తాం.